నమస్తే. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగా ఒక ఆసక్తికరమైన పవర్ఫుల్ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతికి ఉన్న అపారమైన అధికారాలు, వారి విధులు. అసలా హోదా వెనక ఎంతటి బరువైన రాజ్యాంగ బాధ్యతలు ఉన్నాయో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, రాజ్యాంగం కల్పించిన ఈ అధికారాల ప్రపంచంలోకి ప్రవేశిద్దామా? మనం ఈరోజు ప్రధానంగా 5 విషయాలు చూద్దాం. 1. దేశ అధిపతిగా రాష్ట్రపతి. 2. కార్యనిర్వాహక మరియు శాసన అధికారాలు. 3. ఆర్థిక మరియు న్యాయ అధికారాలు. 4. సైనిక మరియు అత్యవసర అధికారాలు. ఇక చివరిగా 5వ పాయింట్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ నిజమైన అధికారాలు అసలు ఎవరివి అన్నది విశ్లేషిద్దాం. ముందుగా మొదటి విభాగం, భారత రాష్ట్రపతి దేశ అధిపతి. ఏ దేశానికైనా సరే ఒక అత్యున్నతమైన మార్గదర్శక స్థానముంటుంది కదా. మన భారతదేశంలో ఆ స్థానమే రాష్ట్రపతిది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మన దేశానికి ప్రధానాధిపతి. సింపుల్గా చెప్పాలంటే హెడ్ ఆఫ్ ది స్టేట్. మన దేశాధికార సోపానంలో అంటే ఆ పిరమిడ్లో ఇది అగ్రస్థానం. భారతదేశ ప్రథమ పౌరుడుగా యావత్ దేశానికే ప్రాతినిధ్యం వహించే అత్యున్నత గౌరవం ఈ పదవిది. దేశం లోపలైనా అంతర్జాతీయ వేదికలపైనైనా భారతదేశం అనే మాటకు ఒక సజీవ రూపమే మన రాష్ట్రపతి. ఇక రెండో విభాగంలోకి వద్దాం, కార్యనిర్వాహక మరియు శాసన అధికారాలు. అసలు రోజువారీ ప్రభుత్వ పాలన ఎలా నడుస్తోందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేశంలో జరిగే ప్రతి ప్రధాన కార్యనిర్వాహక చర్య రాష్ట్రపతి పేరుతోనే జరుగుతోందంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. ప్రభుత్వాన్ని నడిపించే ప్రధానమంత్రిని, ఇతర కేంద్రమంత్రులను, రాష్ట్రాల గవర్నర్లను, దేశ అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ను, ఎందుకు మన దేశ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే ఎన్నికల కమిషన్ సభ్యులను కూడా నియమించేది రాష్ట్రపతే. అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి పునాది వేసేది ఈ అధికారాలే అన్నమాట. కేవలం నియమించడమే కాదు సుమా, మన పార్లమెంటు ఉనికికి రాష్ట్రపతే కేంద్ర బిందువు. పార్లమెంట్ సమావేశాలను పిలవాలన్నా, వాటిని వాయిదా వేయాలన్నా ఆ అధికారం వారిదే. ఇంకో అసాధారణమైన విషయం ఏమిటంటే, అవసరమైన పరిస్థితులొస్తే ఏకంగా లోక్సభను రద్దు చేసే అత్యున్నత నియంత్రణ శక్తి కూడా రాష్ట్రపతి చేతిలోనే ఉంది. మరి చట్టాలెలా తయారవుతాయి? ఇది చాలా అద్భుతమైన ప్రాసెస్ అండి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంత సుదీర్ఘంగా చర్చలు జరిగి ఒక బిల్లు పాసైనా సరే అది దానంతటా అదే చట్టంగా మారిపోదు. రెండవ దశలో అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. వారు ఆమోదముద్ర వేసి సంతకం పెడితేనే అదప్పుడు చట్టంగా మారుతుంది. చట్టాల రూపకల్పనలో ఆ సంతకానికున్న పవర్ అలాంటిది. మరి ఒకవేళ పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు దేశానికి అర్జెంటుగా ఒక చట్టం కావాల్సొస్తే ఎలా? సిస్టమ్ ఆగిపోదు గదా. ఇక్కడే రాష్ట్రపతికున్న ఒక స్పెషల్ పవర్ బయటకొస్తుంది. అదే ఆర్డినెన్స్ జారీ చేయడం. పార్లమెంట్ లేని సమయంలో తాత్కాలికంగా చట్టాలను అమలు చేయడానికి ఈ ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. అంటే వ్యవస్థను ఎక్కడా స్తంభించిపోకుండా చూసే అతిపెద్ద బాధ్యత ఇది. సరే, ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం, ఆర్థిక మరియు న్యాయ అధికారాలు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే ప్రతి కీలక నిర్ణయంలోనూ రాష్ట్రపతి ముద్ర ఉండాల్సిందే. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే వార్షిక బడ్జెట్ ఉంది కదా, అది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ముందుగా రాష్ట్రపతి అనుమతి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ నిధులకు సంబంధించిన మనీ బిల్లులకు కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఒక రకంగా చెప్పాలంటే మన దేశ ఖజానా తలుపులు తెరవాల్సిన తాళంచెవి రాష్ట్రపతి దగ్గరే ఉంటుంది. ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే రాష్ట్రపతికుండే అత్యున్నతమైన దయాగుణం, అంటే క్షమాభిక్షాధికారం. న్యాయస్థానాలు విధించిన కఠినమైన శిక్షలను పూర్తిగా క్షమించేయడం, వాయిదా వేయడం లేదా శిక్షను తగ్గించడం లాంటి అసాధారణ న్యాయాధికారాలు వీరికుంటాయి. అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను నియమించే కీలక బాధ్యత కూడా మన రాష్ట్రపతిదే. ఇక 4వ విభాగంలోకి అడుగు పెడదాం, సైనిక మరియు అత్యవసర అధికారాలు. మన దేశ సరిహద్దుల్ని, గగనతలాన్ని కాపాడే సాయుధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, వీటన్నింటికీ ఒకే ఒక్క సర్వోన్నతాధికారి ఉంటారని మనకు తెలుసా? ఆ సుప్రీం కమాండర్ మరెవరో కాదు, రాష్ట్రపతే. రేపొద్దున ఇతర దేశాలతో యుద్ధం ప్రకటించాలన్నా లేదా శాంతి ఒప్పందాలు చేసుకోవాలన్నా పార్లమెంట్ ఆమోదంతో అది రాష్ట్రపతి ద్వారానే జరుగుతుంది. నిజంగా ఇది గూస్ బంప్స్ వచ్చే గంభీరమైన బాధ్యత కదూ. అంతేకాదు, దేశం అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి ఏకంగా మొత్తం సిస్టమును తమ ఆధీనంలోకి తీసుకోగలరు. దేశ భద్రతకు ముప్పు వస్తే జాతీయ అత్యవసర పరిస్థితి,
ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైతే రాష్ట్రపతి పాలన లేదా దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదం వస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించే బ్రహ్మాస్త్రాలు రాష్ట్రపతి దగ్గరే ఉంటాయి. ఆపద సమయంలో దేశాన్ని రక్షించే అతిపెద్ద కవచం ఈ అధికారాలే. ఇక చివరిది అత్యంత ఆసక్తికరమైన 5వ విభాగం. ఇన్ని చూశాం కదా, మరి నిజమైన అధికారాలెవరివి? ఇప్పటిదాకా ఈ పవర్స్ అన్నీ చూస్తుంటే అబ్బా, రాష్ట్రపతి అంటే ఒక సర్వాధికారి అనిపిస్తుంది కదా. కాని ఇక్కడే మన రాజ్యాంగం ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటోంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక పదముంది. అదే సాంబోళిక అధిపతి లేదా నామినల్ హెడ్. దీని అర్థమేమిటంటే ఈ పదవికి అత్యున్నత గౌరవముంటుంది, కాగితం మీద లెక్కలేనన్ని అధికారాలు ఉంటాయి, కానీ ఆచరణలో అవన్నీ లాంఛనప్రాయమే. ఇదొక బ్రిలియంట్ డిజైన్ అండి. ఈ అధికారాలన్నింటినీ రాష్ట్రపతి తన సొంత ఇష్టానుసారం ఏకపక్షంగా వాడడానికి వీల్లేదు. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, దేశాధినేతగా రాష్ట్రపతి కేవలం ఒక సాంబోలిక అధిపతి మాత్రమే. మరి ఆ నిజమైన కార్యనిర్వాహక అధికారాలు ఎవరి దగ్గరున్నట్టు? అవి ప్రధానమంత్రి మరియు వారి మంత్రివర్గం చేతిలో ఉంటాయి. రాష్ట్రపతి తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి సంతకం వెనుక ఆ ప్రధానమంత్రి, మంత్రివర్గం ఇచ్చే సలహాలే కీలకం. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి అసలు చక్రధారులు వీరే అన్నమాట. ఈ విశ్లేషణంతా చూశాక మనకొక పెద్ద ప్రశ్న మెదులుతుంది. పనులన్నీ ఒకరి పేరు మీద జరుగుతుంటే దాన్ని వెనకుండి నడిపించే వాస్తవ అధికారం మరొకరి చేతిలో ఉంది. మరి దేశ భవిష్యత్తును నిజంగా నిర్దేశించే శక్తి ఎవరిది? అధికారం ఉన్నవారిదా, లేక ఆ అధికారానికి బాధ్యత వహించేవారిదా? ఇదే మన భారత రాజ్యాంగం సృష్టించిన అద్భుతమైన బ్యాలెన్స్. ఈ అద్భుతమైన రాజ్యాంగ డిజైన్ను ఒక ఆలోచనగానే మిగులుస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మన వ్యవస్థల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలన్న కుతూహలం మనందరికీ పెరిగిందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.